నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పల్లవోలు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రి ఆనంకు గ్రామస్తులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారాముల స్వామి దేవస్థానంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లవోలు గ్రామ పంచాయతీలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఆనం ప్రారంభించారు. సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆనం స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దగ్గర తలకాయ కొట్టుకున్నావు. సరే అమ్మా, పొరపాటు చెప్పా. నానమ్మ ఒళ్ళో కూర్చున్నావా? బడికి పోతావా? నానమ్మ దగ్గరే ఉంటావా? ఉండలేమ్మా, కూర్చో కూర్చోద్దండి. ఎంతమందికి ఇళ్ల స్థలాలు లేవనేది ఎన్యూమరేషన్ చేయండి. ల్యాండ్ చూడండి, గవర్నమెంట్ ల్యాండ్ ఉందా ఏంటనేది చూస్తే దానికి కొత్త లేఅవుట్ పెట్టి ఇళ్ల స్థలము, ఇల్లు రెండు ఇవ్వాలి. ముందు ఇళ్ల స్థలాలు మీరు ఉన్నాయంటే ఇల్లు సరేనా? స్థలం ఉన్న వాళ్ళు ఎవరో లేని వాళ్ళు ఎవరో తెలియదు కదా, వాళ్ళు సర్వేకి వస్తారు. ప్రతి ఇంటిలో అడుగుతారు. మీరు పెళ్ళైన వాళ్ళు, వేరే కాపురాలు ఉన్న వాళ్ళ పేర్లు చెప్పండి, లిస్టు రాసుకుందాం. రాసుకొని అందరికి కూడా కొత్త ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కూడా మంజూరు చేస్తాం. మీ ఇల్లు మీరే కట్టుకోవచ్చు. సరేనా? సర్టిఫికేట్ రావాలమ్మా. ఒకసారి పెట్టుకోండి అప్లికేషను, సచివాలయం దగ్గర పెట్టండి. శ్రీ ఓం రామ్ రామాణి స్వాహ. అందరూ ఒకసారి దోషాలు పెట్టుకోండి, పలకండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవ
మాత్రం మేము పేరు చెప్పి నమస్కారం చేసుకోండి. అనేక సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం జరిగి రాములు వారి పటం పెట్టుకుని పూజ చేసుకోవడమే తప్ప విగ్రహ ప్రతిష్ఠ అనేది గతంలో జరగలేదు. ఇటీవల ఈ విగ్రహాలని గ్రామస్తులు అందరు కలిసి, పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆలయ పూజారికి దీనికి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు కాబట్టి ప్రభుత్వం యొక్క సహాయం కావాలి అని అడిగితే ఈ గ్రామంలో ఈ ఆలయ పూజారికి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక ప్రత్యేక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి సేవ చేసేటువంటి అర్చకులకి ధూపదీప నైవేద్యం స్కీమ్లో ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంకు అకౌంట్కి అతనికి 10,000 పంపించడం నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంతోషకరమైన విషయం. ఆలయం కట్టి భజన మందిరం లాగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పూర్తి స్థాయి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆలయ సంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలు జరగడం ఇది చాలా సంతోషించదగిన విషయం. గ్రామం అంతా కూడా ఈ ఆలయ స్వామివారి ఆశీస్సులు పొందుతారు. అందరికీ ఆ సీతారాముల యొక్క ఆజ్ఞలు, ఆశీర్వచనాలు అన్నీ ఉంటాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామంలో ఇవాళ పల్లవోలు గ్రామంలో దాదాపుగా 5 రోడ్లు 25 లక్షల రూపాయలతో మొదలుపెట్టాం, పూర్తయినాయి. తర్వాత హెల్త్ క్లినిక్కి ఇప్పుడు 17 లక్షల రూపాయలు తక్కువ పడి సగం కట్టి వదిలేసి వెళ్ళిపోయారు గతంలో ఉన్నటువంటి పెద్దలు. ఇవాళ దానికి 17 లక్షల రూపాయలు అవసరమైతే 17 లక్షల రూపాయలు మంజూరు చేసి పని మొదలుపెట్టాం. పని ప్రోగ్రెస్లో ఉంది. త్వరలోనే ఆ పని పూర్తి చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్య భద్రత ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా పరిషత్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇతర పనులకు ఇవ్వడం, అవన్నీ కూడా ఇవాళ పూర్తయినాయి. దాదాపు 47 లక్షల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడే ఇంకా కొన్ని విషయాల మీద నేను గిరిజన కాలనీ దగ్గర రోడ్లు ప్రారంభించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నీ కూడా ఇళ్ల స్థలాలు కావాలి, మాకు ఇల్లు కావాలి అని అడిగారు. తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. ప్రతి ఇల్లు సర్వే చేయమన్నాను. ఎంతమందికి ఇంకా ఇల్లు అవసరం అవుతుంది, పెళ్ళిళ్ళై వేరు కాపురాలు ఎంతమంది ఉన్నారు, ఒకే కుటుంబంలో 2 కాపురాలు 3 కాపురాలుగా ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా సర్వే చేసి లిస్ట్ రెడీ చేయమన్నాను. మరొక 1.5 నెల లోపల ఆ సర్వే పూర్తయి ఎంతమందికి ఇళ్ల స్థలాలు కావాలి, ఎంతమందికి స్థలములు ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా రిపోర్ట్లు వచ్చిన తర్వాత అవసరమైన మేరకు తప్పనిసరిగా అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కొత్తగా ఇస్తే తప్పనిసరిగా ఇల్లు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఇంటి నిర్మాణ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు గారి పేరుతో ఇల్లు మంజూరు చేస్తున్నాం. ఆ మంజూరు చేసే పథకంలో మన గ్రామం శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీ
శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.